వందనాలండి. కీర్తన 28 6-9 వచనాలు చదువుకుందామండి. యెహోవా నా విజ్ఞాపనతో ఆలకించి ఉన్నాడు, ఆయనకి స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మకించిన గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము, వారికి కాపరవై నిత్యము వారిని ఉద్ధరించము. దేవుడి వాక్యం చేయించి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఘనమైన యేసయ్య, నీ ఘనమైన పాదముకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినమున మాకు ఇచ్చిన ఈ కొద్దిపాటు సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. దేవా, గడిచిన దినములన్నీ ప్రభువా నీ ఉచితమైన కృప చెప్పును మమ్మల్ని కాచి కాపాడి ఉన్నారు. యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ఈ వారం మధ్య కూడికలో ప్రభువా దేవా, ఈ యొక్క నా ప్రభువా ఈ దినమున నా తండ్రి ఈ సమయాన్ని ప్రభువా మీ పాదాలు చెంత పెడుచున్నామయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకే స్తోత్రములు తండ్రి. నాయన దేవా, పాటల యందు మీరున్నారు ప్రభువా, నీకే స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్యము ప్రభువా మీ పాదాలు చెంత ప్రభువా చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన దేవా, నీ దాసుడు వాక్యం ఎత్తబోచుండగా నా ప్రభువా నాయన మీరు మాట్లాడండి, మీరు ఉండండి. యేసయ్య, మా మధ్యన సంచరింప చేయండి దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ భయంకరమైన దినాల్లో ప్రభువా నాయన నీకే స్తోత్రములు తండ్రి. వాక్యము ప్రభువా నాయన మేము ప్రభువా అందరం వినియోగించుకునేటకు సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రములు తండ్రి. ఈ ఆరాధన అంతయు ప్రభువా నాయన వచ్చిన మాకు ఆశీర్వాదకరంగాను మీకు మహిమకరంగాను జరుగుటకు సహాయం చేయండి తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డని నాయన రప్పించి ప్రభువా వాక్యానుసారమైన జీవితం నాకు మాకు అందరికీ అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని త్వరలో రానున్న యేసయ్య పుణ్య పాదములు పెట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 126వ కీర్తన ఉజ్జీవ కీర్తన పుస్తకం నుంచి విడువని దేవుడు నీవే మా మంచి యేసయ్య అనేటువంటి కీర్తన అందరం కలిసి పాడుకుందాం. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్య, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్య. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్య, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్య. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా,
అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. యేసయ్యా 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 విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ఇత్తడి సర్పములే పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పములే పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువపై వ్రేలాడి నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. సిలువపై వేలాడి నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. యేసయ్యా 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 విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, మరోసారి ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. గత కొద్ది దినములుగా ప్రతి గురువారం నాడు కూడా మనము దేవునితో సహవాస ఫలం అనేటువంటి ఒక అంశంతో మనము దేవుని యొక్క సముఖానికి వస్తుంటున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము. దేవునితో సహవాస ఫలం, దేవునితో సహవాసం
అనేటువంటి అక్కడ మీకు టైటిల్ పెట్టినప్పుడు కూడా దేవుడితో సహవాసం అని బ్రాకెట్స్లో ఫలం అనేటువంటి మాటను కూడా పెట్టడం జరుగుతుంది. అంటే దేవునితో సహవాసం చేస్తే వచ్చే ఫలం అని అర్థం అనమాట దానికి. యాక్చువల్గా ఇవి భక్తుడైనటువంటి సాధు సుందర్ సింగ్ గారి యొక్క అనుభవాలని కలగలిపి ఆయన యొక్క అనుభవంలో దేవుని దగ్గర ఆయన చూసినటువంటి దర్శనం, ఆ దర్శనంలో ఆయన చూసినటువంటి విషయాలు, ఆ దర్శనంలో ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆయన సంధించినటువంటి విషయాలు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి తెలియపరిచినటువంటి విషయాలు మనము ధ్యానం చేస్తున్నాం. సో ఆ విషయాలు మనకు విశదపరిచుంటున్నాడు ఆయన. ఆ విశదపరిచినటువంటి ఆ విషయాలను దేవుడు నాకు అందించినటువంటి కొన్ని విషయాలు, కొన్ని అనుభవాలు రంగరించి మరి మీకు కొద్ది రోజులుగా ఈ వారం మధ్య కూడికలో మీకు దేవునితో సహవాస ఫలం అనేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి అంశంతో మీ ముందుకు వస్తూ మీకు కొన్ని విషయాలను తెలియపరచడం జరుగుతుందన్నమాట. సాధు సుందర్ సింగ్ గారు మరి మీకు ఎంతమంది తెలిసి ఉంటుందో నాకు తెలీదు. మరి సాధు సుందర్ సింగ్ గారు ఆయన చాలా మంచి దర్శనాలు చూశారు. ఆయన ఆ దర్శనాల్లో దేవునితో డైరెక్ట్గా మాట్లాడినటువంటి అనుభవాలు ఆయనకు ఉన్నాయి. మరి మీకు తెలియపరుస్తున్న విషయాలు గత 4 వారాలుగా మరి ఎంతమంది అయితే గత వారం నుంచి మనం చర్చ్ ఓపెన్ చేసి ఉంటున్నాము. మనకి థర్స్డే ప్రేయర్స్ కదా. ఇంతకుముందు మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఛానల్లో ఈ దేవునితో సహవాస ఫలం ఉన్నటువంటి ఈ అంశంతో కూడినటువంటి కొన్ని విషయాలని మరి అందులో మీకు అందించడం జరిగింది. మరి మీరు ఫాలో అయ్యారో లేదో తెలియదు, కానీ అందులో మరి ప్రభువారు సుందర్ సింగ్ గారికి చూపించినటువంటి అనుభవాలు, ఆ అనుభవంలో ప్రభువారితో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ప్రభువారు ఆయన తెలియపరిచినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు మరి ఆయన లోకానికి, ప్రపంచానికి అందించారు. ఆ దర్శన విషయాలు, అదే విషయాల్ని మరి మరొకసారి మాటలు తెలియజేస్తున్నాను. అదే విషయాల్ని దేవుడు సిద్ధపడుచుంటున్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కొద్ది ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలు రంగరించి మరి ధ్యానపూర్వకంగా మీ ముందుకు ఈ మాటలు తీసుకురావడం దేవుడు తన కృపను చూపిస్తుంటున్నాడు. మీకు అందిస్తున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉంటున్నాయో ఈ మాటలు దేవుడు భక్తుడితో మాట్లాడినటువంటి మాటలను నేను మీకు అందిస్తున్నాను అనమాట, తెలియపరుస్తున్నాను అనమాట. భక్తుడు సాధు సుందర్ సింగ్ భక్తునితో ప్రభువారు ఏమైతే మాట్లాడి ఉంటున్నారో ఆ మాటలను మీకు తెలియపరుస్తున్నాను. మరొకసారి తెలియపరుస్తున్నాను. ఆ మాటలు నేను ధ్యానం చేస్తుంటున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయాలు, కేవలం ఆయనకు బయలుపరిచినటువంటి విషయాలు మాత్రమే కాదు, కానీ ఆయనకు బయలుపరిచినటువంటి విషయాలను నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయాలను కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇది మీరు గుర్తించవలసిందిగా ప్రభువారు మీకు మనం చేస్తున్నారు. ప్రభువారు ఆయనతో చెప్తారు, మీరు నాతో మాట్లాడాలి అంటే, మీరు నాతో మాట్లాడాలంటే నాకు ప్రార్థన చేయాలి. అది ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు గాడ్ యూ హ్యావ్ టు ప్రే. దేవునితో మనం మాట్లాడాలి అంటే మనం దేవునికి ప్రార్థన చేస్తేనే కానీ మాట్లాడడానికి అవకాశం లేదు. మొదటి విషయం. సో ప్రార్థన చేయటే కాదు, దేవునికి ఉద్దేశం ఏంటంటే ప్రార్థన చేసేటువంటి ప్రతి వారు కూడా ఆయన రూపంలోనికి మారాలి. మీరు నా రూపంలోనికి మారాలంటే ఖచ్చితంగా మీరు నాతో సహవాసం చేయాలి అని ప్రభువారు మరి భక్తునికి తెలియపరిచినట్టు విషయాన్ని మీకు ఈ సమయంలో తెలియపరుస్తున్నాను. దేవునితో మాట్లాడాలంటే ఆయన ప్రార్థన చేసే వారంగా ఉండాలి. తర్వాత ఆయన రూపంలోనికి మనం మారాలంటే ఆయనతో సహవాసం చేసే వారంగా ఉండాలి. సో ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటి? సహవాసానికి ప్రార్థనకి మధ్య తేడా ఏమిటి? ప్రార్థన అనేటువంటిది ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. ప్రభువారితో సహవాసం చేయడానికి ప్రారంభం ప్రార్థన.
ఈ సహవాసం ఎప్పుడు సాధ్యం అవుతుంది? అంత సామాన్యుడి విషయం కాదు. దేవునితో సహవాసం చేయడం అనేటువంటి సామాన్యుడి విషయం అంత మాత్రం కాదు. అంటే ఆయనతో గడపాలన్నమాట. ఆయనతో గడపడం అంటే స్పెండింగ్ సమ్ టైమ్ విత్ గాడ్. మన అమూల్యమైనటువంటి సమయాన్ని దేవునితో గడపడం అనమాట. ఎప్పుడు ఇది సాధ్యం అవుతుంది అంటే, మనం ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతామో అప్పుడు మాత్రమే దేవునితో సహవాసం చేస్తాం. లేకపోతే తూతూ మంత్రంగా మన ప్రార్థనలు ఉంటాయి. అమ్మ ఇప్పుడు ప్రార్థన చేయాలరా అనే భావన కలిగి ప్రార్థన చేసేటువంటి వారు దేవునితో సహవాసం చేయలేరు. నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు దేవుని సన్నిధి నేను కనబడదును దావీదు భక్తుడు అంటాడు చూడండి. అలాగా ఒక ఆశతో ఉత్సాహంతో ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్తామో అప్పుడు మాత్రమే దేవునితో సహవాసం చేసేటువంటి అవకాశం, ఆధిక్యత మనకి కలుగుతుంది. కొంతమంది బలవంతంగా దేవుని సన్నిధికి వస్తారు. కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్స్ చేసుకునేటువంటి కుటుంబాలు కొన్నే ఉంటాయి. ఆ కొంతమంది కుటుంబాల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి సందర్భాలు తక్కువే ఉంటాయి. ఎవరో తల్లిదండ్రులకు ఇష్టం ఉంటుంది, లేదా పిల్లలకి ఇష్టం ఉంటుంది. ఆ కుటుంబంలో కొంతమంది రారా ప్రార్థన చేసుకుందాం, రండి ప్రార్థన చేసుకుందాం అంటే బలవంతంగా వచ్చేటువంటి వారు చాలామంది మన క్రైస్తవ సంఘాల్లో, మన క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నారు. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్తున్నాడంటే ఆ వ్యక్తి చాలా ఆతృతతో, ఉత్సాహంతో వెళ్ళాలా. ఒకవేళ ఒక కూటముగా రండి ప్రార్థన చేసుకుందామని ఒకవేళ సంఘం అంతా కలిసి ప్రార్థన చేసినట్లయితే అందరూ కలిపి ఉత్సాహంగా దేవుని సన్నిధికి రాగలిగినటువంటి వారే దేవునితో వాసం చేయగలుగుతారు. అలాగే కుటుంబంలో ఎవరైతే అందరూ కలిసి సంతోషంగా దేవునితో మధురమైనటువంటి గోష్ఠి చేద్దామనేటువంటి ఆలోచనతో వస్తారో ఆ కుటుంబంలో వారు మాత్రమే దేవునితో సహవాసం చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే దేవుని ప్రార్థన అనగానే మనం ఉత్సాహంతో ఉరకాల. అది చర్చిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మరి ఎక్కడ ఏదైనా గృహంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రార్థనకి మనం ఉత్సాహంతో ఉరకలేసినప్పుడు దేవునితో మనం సహవాసాన్ని మనం అలవర్చుకోగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, భక్తుని యొక్క కొంతమంది భక్తుల యొక్క అనుభవాలు అంటే వారు ప్రార్థన ఏ విధంగా చేశారు అనేటువంటి ఒక 5 గురించి సింపుల్గా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చార్లెస్ సైమన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు. అతను ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచేవాడంట. మళ్ళా మార్నింగ్ 8 గంటల వరకు కూడా ప్రార్థన చేసేవాడంట. 4 గంటల పాటు కంటిన్యూగా ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేసేవాడంట. శామ్యూల్ రూదర్ఫోర్డ్ అనేటువంటి ఒక దైవజనుడు మరి 3 గంటలకి లేచి ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా 3 o'clockకి ఆయన లేచి ప్రార్థన చేసేవారంట. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు కూడా ఆయన ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి ప్రార్థన చేశాడు. తర్వాత జాన్ వేల్స్ అనేటువంటి ఒక గొప్ప భక్తుడు, అతడు రోజుకి 8 గంటలు ప్రార్థన చేసేవాడంట. రోజుకి 8 గంటలు కంటిన్యూగా. మరి అతను ఎలాగా సమయాన్ని కుదుర్చుకున్నాడో తెలియదు. ఆయన ఏమంటాడంటే, ఏ రోజైనా ఒకవేళ 8 గంటలు కానీ తక్కువ కానీ ప్రార్థన చేసినట్లయితే ఆ రోజు నాకు ఒక రోజుగా గడిచేది కాదంటాడు. అంటే ఆ రోజు నాకు నా జీవితంలో వ్యర్థమైపోయింది అంటాడు. వ్యర్థమైపోయినట్లే నాకు భావన కలుగుతుంది అంటాడు. 8 గంటలు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నేను గడపాల్సిందే. తర్వాత మార్కస్ డిసెంటి అనేటువంటి ఒక భక్తుడు, అతను గంటల తరబడి ప్రార్థన చేసేవాడంట. గంటల తరబడి చేస్తూ కూడా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఆయనకి తనివి తీరేది కాదంట. ఆఖరికి జనాలకి ఆయన ఎలా కనబడ్డాడంటే ఒక పిచ్చోళ్ళ కనబడ్డాడు. జనాలు నన్ను పిచ్చోడిని అనుకున్నా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధిలో నేను ఎంతసేపు అయినా నేను గడుపుతాను అనేటువంటి ఒక తీర్మానం చేసుకున్నాడంట. ఎంతసేపు గడిపినా సరే తనివి తీరేది కాదంట. మరి అంత దేవుడు అంటే అంత మహా భక్తిపూర్వకమైనటువంటి శ్రద్ధతో అతడు దేవుని సంధించినట్లుగా మనం చూడగలుగుతాం. తర్వాత టెలిగ్రాఫ్ యొక్క పితామహుడైనటువంటి శామ్యూల్ ఎఫ్బి మోల్స్
అనేటువంటి ఈ యొక్క ఆ, భక్తుడు చాలాసేపు దేవుళ్ళలో గడిపి ప్రార్థనలో గడిపితేనే కానీ తన యొక్క ప్రయోగశాలలోనికి ప్రవేశించేవాడు కాదంట తను. మరి ఇటువంటి వారిని గురించి మనం వింటున్నప్పుడు చాలామంది ఇంకా భక్తులు గొప్ప చాలామంది భక్తులు ఉన్నారు. అంటే ఇంతవరకు ఇదివరలో విననటువంటి భక్తుల గురించి ఇప్పుడు మీకు తెలియపరచడం జరిగిందనమాట. మరి మనము మరి ఎంతసేపు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం? సరే, దేవుని సన్నిధిలో ఎంత గడుపుతున్నాం అనేది మనం ప్రక్కన పెడదాం. దేవుని సన్నిధిలో గడుపుతున్నంతసేపు కూడా సంతోషంగా ఎంతమంది గడుపుతున్నాం? అరే ఇప్పుడు ప్రార్థన చేయాలా అనే ఒక నీరసంతో ఎంతమంది వెళ్తున్నాం? బాబాయ్ తెల్లవారు ఎప్పుడు అవుతుంది, లేకపోతే సాయంకాలం ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు ప్రార్థన చేస్తానా అనే ఆసక్తి ఎంతమంది వెళ్తున్నాం? ప్రార్థన తుతు మంత్రంగా చేసేటువంటి ఆలోచన చేస్తున్నామా, లేకపోతే ప్రార్థన ద్వారా దేవుడితో సహవాసం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రార్థన చేయాలని ఆశపడుతున్నామా? ఇది ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరత ఉన్నది. సాధు సుందర్ సింగ్ గారికి ఆయనకి చూపించినటువంటి మరికొన్ని అనుభవాలను, ఆ అనుభవాల ద్వారా దేవుడు బయలుపరిచిన కొన్ని విషయాలు మీతో నేను ఈ సమయంలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన ఏమంటాడంటే, ఈ దర్శనంలో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మీరు పరలోకంలో నాతో ఉన్నట్లు అంటాడు ఆయన. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ లోకంలో మీరు ప్రార్థన చేస్తున్నారు, అయినప్పటికీ కూడా మీరు పరలోకంలో నాతో ఉన్నట్లే. అంటే అర్థమేంటి? మనము సర్వసాధారణంగా ప్రార్థన చేయడం అంటే కొంచెం కష్టతరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు వరకు కూడా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా, మనకున్నటువంటి ఈతి బాధలు మనల్ని ప్రార్థన చేయనివ్వు. అవి యాక్చువల్గా ప్రార్థన చేయడానికి ముందు ఉన్నటువంటి సమస్యలను కానీ మనం పక్కన పెట్టగలిగితే, ప్రార్థన చేయకపోవడం వలన వచ్చినటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ఒక్కసారి ప్రార్థనలోనికి కానీ మనం వెళ్ళగలిగితే, ప్రార్థన ద్వారా దేవుణ్ణి సంధించగలిగితే, దేవునితో కొంతసేపు గడపగలిగితే నిజమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవించగలుగుతాం అంటాడు ప్రభువారు. ఎందుకంటే మీరు ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు పరలోకపు ఎత్తులకు వస్తారు. మీరు పరలోకపు ఎత్తులకు వస్తున్న కొలది కూడా మీరు ఇహలోక సంబంధమైనటువంటి సమస్యలు మీరు మర్చిపోగలుగుతారు. ఇహలోక సంబంధమైన ఈతి బాధలు మీరు మర్చిపోగలుగుతారు. మీరు నాతో సహవాసం చేస్తారు. మీరు సహవాసం చేస్తున్న కొలది ఎత్తులోనికి వస్తున్న కొలది కూడా మీకు సంతోషం అధికమవుతుంది, మీలో భయం పోతుంది. ఎందుకు భయం పోతుంది? ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా మనకు భయం ఉంటుంది. ఈ భూమి మీద మనకి నిజమైనటువంటి సంతోషం ఉండదు. కానీ ప్రభువారు అంటున్నారు, మీరు ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో ఉన్నట్లే. అంటే అర్థం ఏంటంటే, పరలోకంలో నిత్యము సంతోషం ఉంటుంది, పరలోకంలో భయం అనేటువంటిది ఉండదు. అంటే ప్రార్థనలో ఒక ఉన్నతమైన స్థితికి మనం ఎప్పుడైతే చేరుతామో, ఇహలోకంలో మనకు దేని విషయంలో అయితే భయం ఉందో ఆ భయం నుంచి మనము విడుదల పొందుతాం. తర్వాత ఇహలోక సంబంధంలో ఏ సంతోషాన్ని అయితే మనం అనుభవించలేకపోతున్నామో ఆ పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని మనము ఖచ్చితంగా అనుభవించగలుగుతాం. కాబట్టి మీరు నాతో గడపండి, నాతో సహవాసం చేయండి, అప్పుడు మీకు పరలోకపు అనుభూతిని నేను కలిగిస్తానని మరి భక్తునితో మరి చెప్పినటువంటి మాటలు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి భూమి మీద ఉన్నప్పుడు మనకి ఎందుకు ఇది సాధ్యం కావట్లేదు? ఆ పరిపూర్ణమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆనందం, లేకపోతే భయము లేనితనం ఎందుకు కలగట్లేదు? దానికి కారణం ఏంటంటే, భూమి మీద ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. ఈ భూమి మీద అపవాది ఉన్నాడు కాబట్టి మనము ఎల్లవేళలా సంతోషించడానికి అవకాశం లేదు. మనం లెక్కేసుకున్నట్లయితే మనము సంతోషించడం అనేటువంటిది చాలా తక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒకటి శారీరక సమస్య, లేదా కుటుంబ సమస్యలు, లేదా బంధువుల సమస్యలు, రైట్, లేదా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగంలో ఇంట్లో మనుషుల సమస్యలు, రైట్, ఆర్థిక సమస్యలు. ఏదో ఒక సమస్య ఏదో ఒక సమయంలో ప్రతిరోజు మనలను దర్శించుట కారణం చేత మనకు నిజమైనటువంటి సంతోషం ఉండదు. అయితే అవన్నీ కూడా మనలో ఉన్నటువంటి సంతోషం తీయజాలవు.
కానీ వాటిని ఆధారం చేసుకొని అపవాది నిజమైనటువంటి సంతోషం అనుభవించకుండా నిత్యము భయపడేటువంటి ఒక అనుభూతిలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. దాన్ని తప్పించుకోవడం కోసమే మనం పరలోకపు ఎత్తులోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. ఈ భూమి మీద ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. కాబట్టి అపవాదికి ఒక బలహీనత ఉంది. ఏమిటో తెలుసండి? అపవాది భూమి మీద మాత్రం మనల్ని ఏమైనా హాని చేయగలడు, అక్కడికి రాలేడు. ఎత్తులోనికి వచ్చి మనకి ఏ విధమైన హాని కలుగు చేయలేడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఎత్తులోనికి రండి, పైకి రండి, ఎత్తైన కొండ మీదకి రండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎత్తైనటువంటి ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మోషేను కూడా ఎత్తైనటువంటి హోరేబు కొండ మీదకి రమ్మని చెప్పాడు. ఎందుకంటే ఎత్తైనటువంటి స్థితిలోనికి మనం ఎప్పుడైతే వెళ్తాం అంటే శారీరకంగా ఎత్తైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి, ఆత్మీయం కూడా ఎత్తుల్లోనికి మనము వెళ్ళాలా. మనం ఎప్పుడైతే ఈ భూపరిధుల్లోనే కాకుండా మనం ఎత్తుల్లోనికి వెళ్తూ ఉంటామో, మనం ఎదుగుతున్న కొలది కూడా అపవాది ఆ ఎత్తును అందుకోలేడు. వాడుకున్నటువంటి బలహీనత అది. అక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ ఎత్తులోకి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు పరలోకంలో ఉన్నటువంటి నిజమైనటువంటి సంతోష అనుభూతిని మనకు కలుగు చేస్తాడు. ఇహలోక సంబంధమైనటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వైదొలిగేటట్లు దేవుడు మనకి మార్గాలను సరళం చేస్తాడు. తర్వాత మనకు తెలియనటువంటి శాంతి సమాధానాన్ని మనలో ఆయన కలుగు చేస్తాడు. ఒకనొక సందర్భంలో ఒక ఫ్లైట్లో ప్యాసింజర్స్ ఉన్నారు. ఫ్లైట్ వెళ్తూ ఉంది. వెళ్తుంటే ఆ ఫ్లైట్లో ఒకడు కొన్ని స్నేక్స్ని పెట్టాడు. స్నేక్స్ని తీసుకెళ్తున్న ప్యాసింజర్తో పాటుగా కూడా అనుకోకుండా మరి ఈ ఫ్లైట్ కదలికో మరి ఎలాగో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఆ డోర్ ఓపెన్ అయిపోయింది. స్నేక్స్ అన్నీ కూడా బయటకు వచ్చేయడం మొదలుపెట్టాయి. ఇది జరిగినటువంటి సందర్భమే. ఈ జరిగినటువంటి సందర్భాన్ని హాలీవుడ్ వాళ్ళు ఒక మూవీగా కూడా తీశారు. ఇది జరిగినటువంటి సందర్భం ఇది. అయితే ఏం చేయాలో అర్థం కావట్లా, మధ్యలో ఎక్కడ ఆపడానికి లేదు. స్నేక్స్ కానీ ప్యాసింజర్స్ దగ్గరికి వచ్చాయంటే చాలా ప్రమాదం ఉంటుంది. ప్యాసింజర్స్లో ఎవరు కూడా మిగలరు. ఈ మొత్తానికి ఏ జూకో మొత్తానికి తీసుకెళ్తున్నారు ఈ స్నేక్స్ని. మొత్తం చల్లా చెదరైపోయి స్నేక్స్ అన్నీ కూడా ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ సమయంలో ఈ క్యాప్టెన్కి ఒక ఐడియా ఇచ్చాడు. ఇప్పట్లో ఫ్లైట్ని దించడానికి అవ్వదు, అలాగని దించకుండా తిప్పినట్లయితే ఈ స్నేక్స్ లోపలికి వచ్చి మొత్తానికి ప్యాసింజర్స్ అందరిని కూడా చుట్టుముట్టేసే ప్రమాదం ఉంది, అందరూ బీతవాహకులు అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పేసి దీనికి ఒకటే మార్గం ఉంది అని చెప్పి, ఫ్లైట్ ఇప్పుడు ఏ హైట్లో ఉందని చెప్తే పలానా ఇంత హైట్లో ఉందంటే పైకి తీసుకెళ్ళి ఇంకా పైకి తీసుకెళ్ళని చెప్తాడు. ఇంకా పైకి తీసుకెళ్ళాలి ఎలా సాధ్యం అంటే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది ఇంకొక మార్గం లేదంటాడు. ఇప్పుడు నువ్వు దించడం కంటే పైకి తీసుకెళ్ళడమే కరెక్ట్ అంటాడు. పైకి తీసుకెళ్తాడు. చాలా ఒక రేంజ్ హైట్ అంటే అతనికి నేను చెప్పే వరకు కూడా ఆ హైట్ని మెయింటైన్ చేయమని చెప్తాడు. సో ఆ ఓవర్ హైట్కి ఎప్పుడైతే తీసుకువెళ్తాడో ఆ హైట్ తీసుకెళ్ళేటప్పుడు ఈ స్నేక్స్కి చలనం పోతుంది. ఆ హైట్లో ఆ స్నేక్స్ కదలలేవంట. సో ఆ స్నేక్స్ మూవ్ కాకుండా అలా ఉండిపోయేవి, రైట్? సో ఎప్పుడైతే ఆ హైట్ తీసుకువెళ్ళారో ఆ హైట్లో ఈ ప్యాసింజర్స్ అందరూ కూడా వీరు సేఫ్ అయిపోయారు అనమాట. ఒకవేళ హైట్లోకి తీసుకెళ్లకుండా ఒకవేళ అదే పాతలో కానీ తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్యాసింజర్లో ఎవరు కూడా మిగిలి ఉండేటువంటి వారు కాదు, రైట్? సో అవి ఈ స్పృహ తప్పిన తర్వాత వీటిని మళ్ళీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆ బాక్స్లో వాటిని పెట్టిన తర్వాత ఈ ఫ్లైట్ని ల్యాండ్ చేయడం జరిగింది. సో మనము దేవుడితో సహవాసం చేయాలంటే ఫస్ట్ శాటన్ని మ్యూట్ చేయాలి. శాటన్ని మ్యూట్ చేయకుండా మనం దేవుడితో గడపడం సామాన్య విషయం కాదు, అది సాధ్యపడుతుంది అంతే. ఎందుకంటే లాస్ట్ వీక్ మీకు చెప్పడం జరిగింది కదా, మీకు
ఒకసారి మనము ప్రభువును సంధిస్తుంటున్నప్పుడు అపవాది ఏదో విధంగా దేవుడి నుంచి మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు, మనల్ని ప్రార్థన చేయనివాడు, ఏదో ఒక ఆటంకం ఇబ్బంది కలిగిస్తూనే ఉంటాడు. ఆ టైంలో మనం ఖచ్చితంగా ఒక తీర్మానం తీసుకొని దేవునితో ఖచ్చితంగా ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను దేవుని సన్నిధిలో కొంతసేపు గడుపుతాను అనేటువంటి ఒక నిర్ధారణ చేసుకొని దేవుని సన్నిధిలోకి కానీ మనం వెళ్ళగలిగినట్లయితే, వెళ్ళగలిగి అనేక నిమిషాల పాటు మనం ప్రార్థనలు చేయగలిగితే, సో మనము ఉన్న స్థానం నుంచి ఒక ఎత్తైనటువంటి స్థానంలోకి వెళ్ళగలుగుతాం. మన ఎత్తైనటువంటి స్థానంలోకి ఎప్పుడైతే వెళ్తామో దేవునితో మనకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. దేవునితో ఎప్పుడైతే మన కనెక్షన్ ఏర్పడిందో సాతాను మనకి ఏమాత్రం కూడా ఆటంకము కలిగించలేడు. తర్వాత మన ప్రార్థన ఫలభరితం అవుతుంది. చాలామంది జీవితంలో ప్రార్థన ఫలభరితం కాకపోవడానికి కారణం ఇదే. జస్ట్ కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత ఏదో ఒక చిన్న ఆటంకం కలుగుతుంది, ఆటంకం కలిగిన తర్వాత మానేస్తారు. సో ఒకరోజు చేస్తారు, రెండో రోజు మానేస్తారు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు, ఏదో మీటింగ్లోనో లేకపోతే ఏదో చర్చిలోనో ఏదో ఒక తీర్మానం చేసుకుంటారు, ఏదో వాక్యం విన్న తర్వాత ఒక తీర్మానం చేసుకుంటాను, ఇక్కడి నుంచి నేను ఖచ్చితంగా పలానా సమయానికి నేను ప్రార్థన చేసుకుంటాను, పలానా ఎంతసేపు ప్రార్థన చేసుకుంటాను, దేవుని సన్నిధిలో ఎక్కువసేపు గడుపుతాను, ఒక నిర్ధారణ చేసుకున్నప్పటికీ కూడా వారు ఎందుకు దాని మీద నిలబడలేకపోతారు అంటే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా కష్టం వస్తుంది. ప్రార్థన చేయకుండా ఉండడానికి అపవాది ఏదో ఒక బలమైనటువంటి కారకాన్ని పంపుతాడు. అపవాది మనకి ఏదో విధంగా మనల్ని డిస్టర్బ్ చేస్తాడు. ఆ డిస్టర్బ్ అయిన తర్వాత అయ్యో ఇంక నేను ప్రార్థన చేయలేను, ఇంక నా పరిస్థితి ఇంతే అనే ఆలోచనతో ఇంకా ప్రార్థన మానేస్తారనమాట. అలా కాకుండా దేవునికి నేను ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో నేను గడపాలి, తర్వాత దేవునితో నేను ప్రత్యేకంగా వాసం చేయాలి, దేవునితో నేను సహవాసం చేయాలి, ఆయన సన్నిధిని నేను గడపాలి. సో మనం డ్యాగను చూస్తాం. డ్యాగ చాలా సేఫ్గా ప్రయాణం చేస్తుంది, చాలా సేఫ్గా. డ్యాగ సేఫ్గా జర్నీ ఫ్లైట్ అవ్వడానికి అది ఒక విషయాన్ని నేర్చుకుంటుంది. ఏంటంటే ఎత్తులు ఎగరడం నేర్చుకుంటుంది అది. అందుకనే మేఘాలు ఏవైతే ఉంటాయో మేఘాలను దాటుకుంటూ ఎత్తులు ఎగురుతుంది. అందుకే అది సేఫ్గా ఫ్లైట్ చేస్తుంది. సో మనము ఎత్తులోనికి ఎగరాల, అప్పుడు మనం సేఫ్గా ఉంటాం. ఇప్పుడు చెప్తున్న విషయాలు ఏంటంటే, మనం ప్రార్థన ద్వారా ఎత్తులోనికి వచ్చినప్పుడు అపవాది మనల్ని టచ్ చేయకుండా ఉంటాడు. ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మోషే తను ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు తనకి అన్నపానాల మీద తనకి ఆలోచన లేదు. దానికి కారణం ఏంటి అంటే, తన దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఆయన గడుపుతున్నాడు. ఆయన సన్నిధిలో గడుపుతుంటున్నప్పుడు ఆయనకి చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. ఆకలి అవుతుందనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు, దాహం అవుతుందనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. సో దేవుని సన్నిధిలో ఒక విధమైనటువంటి మధురమైనటువంటి అనుభూతిలోకి వెళ్ళాడు ఆయన. సో ఇదివరలో చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతిలోకి వెళ్ళాడు. సో అక్కడ ఇశ్రాయేల్ ప్రజల్ని విడిచిపెట్టేశాను, అక్కడ కుటుంబాన్ని విడిచిపెట్టేశాను అనేటువంటి ఒక భయం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆయన ప్రార్థనలో ఆయన ఒక ఉన్నతమైన ఎత్తుల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఆ ఉన్నతమైనటువంటి ఎత్తుల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మర్చిపోగలిగాడు. ఆయన అంతసేపు దేవుని సన్నిధిలో ఆయన గడపగలిగాడు. తర్వాత అన్ని రోజులు దేవుని సన్నిధిలో ఆయన గడపగలిగాడు. అది సాధ్యమవుతుందంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో సంతోషంగా ప్రార్థించడానికి కానీ అలవాటు చేసుకోగలిగితే, ప్రార్థనకి ఉపక్రమించేటప్పుడు సంతోషంగా ఉత్సాహంగా కానీ దేవుని సన్నిధికి కానీ మనం రాగలిగితే, అటువంటి అంటే 40 రోజులు అన్ని గంటలు ఒకవేళ ప్రార్థించలేకపోయినా ప్రార్థించినంతసేపు కూడా ఒక విధమైనటువంటి సంతోషకరమైనటువంటి అనుభూతితో మనం ప్రార్థించగలుగుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే పేతురు భక్తుని కూడా మనం చూసినప్పుడు, పేతురు భక్తుడు కూడా శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనకి పిలిచినప్పుడు
వారంతా ఆసక్తితో ప్రార్థన చేసేటువంటి వారు కాదు. అయితే కాస్తో కోస్తో ఆసక్తిగా ప్రార్థన చేసినటువంటి వారిలో పేతురు, యోహాను, యాకోబు ఉండేవారు. అందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వీరిని ఎక్కువ తీసుకెళ్ళేవాడు. ఎక్కువ ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని ప్రార్థన చేయడానికి తీసుకువెళ్ళేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తున్నప్పుడు కునికిపాట్లు పడేటువంటి వాళ్ళలో పేతురు ఒకడు. ప్రభువారు ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు వెళ్తాడు. ఎప్పుడైతే ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దృశ్యాన్ని చూస్తాడు పేతురు, చూసిన తర్వాత పేతురు ఇక్కడే ఉండిపోదాం అంటాడు. యాక్చువల్గా ఎప్పుడు కొండ ఎక్కుతామా, ఎప్పుడు కొండ దిగిపోతామా అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వారు శిష్యులు. అలాంటిది ఎప్పుడైతే ప్రభువారితో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడతారో, ప్రభువారితో కలిసి వెళ్తారో, ఆ ప్రార్థన చేసేటువంటి ఒక ఎత్తులోనికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తారు. అంటే ఇక్కడ చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, మన ఆధ్యాత్మికమైనటువంటి ఎత్తుల్లోనికి వెళ్ళినప్పుడు మనము అద్భుతమైనటువంటి ఆత్మీయమైనటువంటి దృశ్యాన్ని మనం చూడగలుగుతాం. అది చూసినప్పుడు మన పరిస్థితులు మర్చిపోతాం. పేతురు భక్తుడు తన పరిస్థితిని మర్చిపోయాడు. తనకు కుటుంబం ఉంది, తనకి తల్లిదండ్రులు ఉన్నారు, తనకి అత్త ఉన్నట్లుగా తెలుస్తుంది, అత్తగారు ఉన్నారు, తర్వాత భార్య ఉంది, కుటుంబం ఉంది. అయినప్పటికీ కూడా పేతురు భక్తుడు ఏమంటాడంటే, ఎప్పుడైతే ఆ సుందరమైనటువంటి దృశ్యాన్ని చూసిన తర్వాత, సార్ మనం ఎక్కడ ఉండిపోదాం, బోధకుడా ఇక్కడే ఉండిపోదాం అంటాడు. అంటే దేవుని సాన్నిధ్యంలో గడుపుతున్నప్పుడు మన అనుభూతి ఎలా ఉండగలుగుతుందంటే, మనం ఎక్కడ ఉండిపోదాం, నీకోటి, మోషకోటి, ఏలియా కోటి, పర్ణశాల కడదాం, ఎక్కడే ఉండిపోదాం, బాగుంది. అంటే కొండ మీద ఉండిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ వీళ్ళు కొండ ఎక్కేటప్పుడు కొండ మీదకి వెళ్తున్నాం అనేటువంటి భావనతో వెళ్ళారు. కొండ ఎక్కిన తర్వాత ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అద్భుతమైనటువంటి దృశ్యం చూసిన తర్వాత దేవునితో గడుపుతున్నాం అనేటువంటి ఒక అనుభూతికి లోనయ్యారు వాళ్ళు. ఆ అనుభూతికి ఎప్పుడైతే లోనయ్యాడో ఇక కిందకి వెళ్ళబోదేయట్లేదు. ప్రార్థనకి మన అనుభవం చూసినట్లయితే, ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం అయిష్టంగా వెళ్ళొచ్చు. ప్రార్థన చేస్తున్న కొలది బయటికి రాబోదేది. అయితే ఇది ఆ అనుభవంలో నేను ఒక్కడిని, మీలో ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ అది ట్రై చేస్తే ఖచ్చితంగా వాస్తవం. కానీ తప్పని పరిస్థితిలో మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి మనం బయటకు వస్తాం, రైట్. యాక్చువల్గా ఆయన సన్నిధిలో గడుపుతూ ఉంటున్న కొలది కూడా బయటికి రాబోదేది. అందుకనే ప్రభువు ఏమంటాడంటే, మీరు ఒక్కసారి ఎత్తులోనికి వచ్చి చూడండి, ఆ అనుభవం ఎంత అద్భుతంగా ఉంటుందో అని భక్తుడికి తెలియపరిచాడు. అదే విషయాన్ని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు అదే అనుభూతి మనము కూడా కలిగి ఉంటాం. పేతురు అంటున్నాడు, ప్రభువా ఎక్కడ ఉండిపోదాం, కిందకి రాబోదేయట్లేదు ప్రభువా, ఇక్కడ హాయిగా ఉంది, అవసరమైతే నీకోటి, మోసేకోటి, ఏలియాకోటి ఇక్కడ పర్ణశాల కట్టేస్తాం అంటున్నాడు. కాబట్టి ఎత్తుకొచ్చి చూసినప్పుడే దేవుని శక్తి ఏంటో మనకి అర్థమవుతుంది. మోసే అన్నపానాలు మర్చిపోయాడు, నిద్రాహారాలు మర్చిపోయాడు. ఎందుకంటే ఆడ ఎంత బాగుందో, ఆయనకి హాయిగా దేవుడితో గడుపుతున్నాడు. దేవుడితో వాసం చేయుట ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. రెండో విషయం ఏమిటంటే, భక్తునికి తెలియపరిచినటువంటి విషయం ఏంటంటే, ప్రకృతి మీద
పట్టు దొరకడం, ప్రకృతి మీద పట్టు దొరికింది, లేకపోతే రోదశలోకి మేము వెళ్తున్నాము, లేదా ఏవేవో ఘనకార్యాలు మేము సాధిస్తున్నాము అన్న దాని మీద సంతోషించడం కాదు. మీరు జయించాల్సింది ఒకటి ఉంది. ఏమిటంటే పాపాన్ని జయించాలి, రెండోది లోకాన్ని జయించాలి, మూడోది సాతాన్ని జయించాలి. పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి. రోదసిలోకి వెళ్ళినోడైనా సరే, లేకపోతే ఎన్నెన్ని ఘనకార్యాలు సాధించినటువంటి వాడైనా సరే, వీటిని జయించడంలో చతికిల పడుతున్నాడు. వీటిని జయించిన వాడే మొనగాడు అంటాడు దేవుడు. అయితే ఆ దర్శనంలో ఆయన చెప్పే మాట ఏమిటంటే, అది జయించాలంటే ఒక్కటే మార్గం, మీరు ఎత్తులకు వచ్చి ప్రార్థన చేయడమే. ఎత్తులకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు శరీర కార్యాలు నిర్వీర్యం అవుతాయి, సాతాన్ యొక్క ఆలోచనలు పటాపంచలవుతాయి, ఈ లోక పరిధిలో ఉన్న తలంపులన్నీ కూడా పటాపంచలవుతాయి. ఇది ప్రభువారు చెప్పినటువంటి విషయం, రైట్. సో మూడవది ఏమిటంటే, భక్తుడు అడుగుతాడు, ప్రభువా, మనుషులు చాలామంది అడిగింది ఎందుకు పొందుకోలేకపోతున్నారు తండ్రి? చాలామంది మేము అడుగుతున్నాము, అయినా పొందుకోలేకపోతున్నారు. ఎందుకు పొందుకోలేకపోతున్నారు తండ్రి? దానికి కారణం ఏంటంటే యేసు ప్రభువు వారు చెప్తారు దర్శనంలో. కొంతమంది మనుషులు నోటితో ప్రార్థన చేస్తారు, కొంతమంది మనుషులు హృదయంతో ప్రార్థన చేస్తారు. కొంతమంది మనుషులకి పెదవుల్లోనే నేను ఉంటాను, కొంతమందికి నేను హృదయంలో ఉంటాను. అలాగా ఎవరి హృదయంలోనైతే నేను ఉంటానో వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు అంటాడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి వారు నాకు చేసినటువంటి ప్రార్థనకి జవాబు వారు పొందుకుంటారని చెప్తాడు. అయితే ఇంకొక విషయం చెప్తాడు, ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వారు, దేవుడిని హృదయంలో కలిగినటువంటి వారు అడిగినవన్నీ పొందేసుకుంటారంటే కాదు. ఆయన ఏమంటాడంటే ఆ మాటకి, పరిశుద్ధాత్మ అదుపులో ఎవరైతే ఉంటారో, లేదా నన్ను ఎవరైతే హృదయంలో చేర్చుకుంటారో, ఎవరైతే నన్ను హృదయంలో చేర్చుకుని ప్రార్థన చేస్తారో వారి ఆలోచనలన్నీ కూడా పరిశుద్ధాత్మ అదుపు ఆజ్ఞల్లో ఉంటాయి. అంటే వారి ఆలోచనలన్నీ కూడా పరిశుద్ధాత్మ యొక్క అదుపులో ఉంటాయి. సో వారి కోరికలు కూడా అదుపులో ఉంటాయి, వారి యొక్క మనవులన్నీ కూడా అదుపులో ఉంటాయి. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం ప్రార్థన చేయాలంటే మనలో దేవుడు ఉండాలి. తర్వాత మనం ప్రార్థన చేసేవి పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో మనము ఉండాలి. సో పరిశుద్ధాత్మ ఆధీనంలో మనం ఎప్పుడైతే ఉంటామో మనము ప్రార్థన చేసిన వాటిని మనం పొందుకోగలుగుతాం. ఒకవేళ పొందుకోలేకపోయినప్పటికీ కూడా అవి ఎందుకు పొందుకోలేకపోయామో, దానికి కారణం ఏమిటి అనేటువంటిది దేవుడు మనకి తెలియపరిచి, పొందుకోలేకపోయిన వాటి వలన మనకు వచ్చేటువంటి మేలులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనకి తెలియపరుస్తాడు. నన్ను హృదయంలో చేర్చుకోలేనటువంటి వారు వాటిని తెలుసుకోవడంలో వారు విఫలమవుతున్నారు. నన్ను అడగడంలో విఫలమవుతున్నారు, అడిగి నువ్వు పొందుకోవడంలో విఫలమవుతున్నారు. ఎందుకు పొందుకోలేకపోయామో తెలుసుకోవడం విషయంలో విఫలమవుతున్నారు వాళ్ళు. అంటే దీనికి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే, నన్ను హృదయంలో చేర్చుకునేటువంటి వారు మాత్రమే పూర్ణ సమాధానం వారు పొందుకుంటారు. పై పెదవులతో నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచేటువంటి వాడు ఎవరో కూడా నా నుంచి జవాబును వారు పొందుకోలేకపోతారు. ఒక సహోదరుని గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటి, నేను బ్యాంక్పేటకి వచ్చినట్టు కొత్తలో, బ్యాంక్పేట సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆవిడ, వేరొక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆవిడకి
యూట్రస్ రిమూవ్ చేసేసారు వాడు. ఏదో కారణం చేత ఆల్రెడీ ఒక బిడ్డ కలిగింది అయినప్పుడు కూడా యూట్రస్ రిమూవ్ చేసేసారు ఆ అమ్మాయికి. అయితే ఆవిడ నాకు ఏమని అడిగిందంటే, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అని అడిగింది. ఏం ప్రార్థన చేయాలమ్మని అడిగితే, నాకు ఒక పాప ఉందండి, మరి ఆ పాప పుట్టిన తర్వాత నాకు కొన్ని కారణాల చేత గర్భ సంచి రిమూవ్ చేసేసారు, మరి అయినా సరే నాకు బిడ్డలు కావాలని. అంటే ఇప్పుడు ఒక ఆలోచన, మనం చేయాల్సిన ఆలోచన ఏమిటంటే, పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉన్నట్లయితే మనం ఏమి కోరాలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తాడు, ఏమి కోరకూడదో కూడా తెలియపరుస్తాడు. అంటే దేవునికి ఏది కూడా అసాధ్యం కాదు. అలాగని చెప్పి మన ఇష్టానుసారమైనటువంటి కోరికలు కోరడానికి కూడా దేవుని యొక్క చిత్తం కాదు. గర్భసంచి తీసేసిన తర్వాత అయినా సరే నాకు బిడ్డలు కావాలి అని కోరుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని గురించి సరైన అవగాహన లేకపోవడం. అంటే ఆమెకు ఒక్క బిడ్డతోటే ఆమె ఉండాలని దేవుడు ఒకవేళ ఇష్టపడ్డాడేమో, లేదా ఈ విధంగా తన యొక్క గర్భసంచి తీసివేయట కారణం చేత ఆ శోధనలో దేవుడిని మహింపరచాలని దేవుని చిత్తమేమో. అది ఆమె ఆలోచించలేకపోవడానికి కారణం ఏమిటి అంటే, తనకి సరైనటువంటి అవగాహన, పరిశుద్ధాత్మ నడిపింపు లేదని దీన్ని బట్టి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. రైట్. సో నేను ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ అదుపులో ఉన్నటువంటి వారు అడిగినవి పొందుకోగలుగుతారు. సో పొందుకోలేనటువంటి వారు దేవుని చిత్తాన్ని కనుగొనగలుగుతారు. పరిశుద్ధాత్మను ఆధీనంలో ఉన్నటువంటి వారు, అనగా ప్రభుని హృదయంలో చేర్చుకునేటువంటి వారు దేవుని చిత్తాన్ని కనుగొనగలిగినటువంటి వారు దేవుని యొక్క ఆలోచనతో ఏకీవిస్తారు. పౌలు వలె, నాకు ఒక ముళ్ళు ఉంది తీసివేయి ప్రభువా అని పౌలు గారు అడుగుతారు. నా కృప నీకు చాలు, బలహీనత యందు నా యొక్క బలము నీ యందు అధికమవుచున్నది అని చెప్పినప్పుడు పౌలు ప్రభువారితో ఏకీవిస్తాడు. సో ఈ లాంగ్ ప్రాసెస్ అర్థం కావాలంటే దేవునితో లాంగ్ టైం మనం కనెక్ట్ అయి ఉండాలి. దేవునికి ప్రార్థన చేయట, రెండోది దేవునితో ఏమన్నామండి, సహవాసం చేయట. దేవునికి ప్రార్థన చేయట, దేవునితో సహవాసం చేయట. దేవునితో ప్రార్థన చేయడమే కాదు, దేవునితో సహవాసం చేసేవారం ఉండాలి మనం. ప్రార్థన అనేటువంటిది అది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద ఫెలోషిప్ విత్ గాడ్, ఇనిషియల్ స్టార్టింగ్ పాయింట్. మనం ప్రార్థన చేస్తున్న కొలది కూడా దేవునితో మమేకం అవుతున్న కొలది కూడా దేవుని సహవాసంలో ఎత్తులోకి వెళ్తున్న కొలది కూడా మనం దేవుని సహవాసంలో బలపడతాం. ఎత్తులోనికి వెళ్తున్న కొలది కూడా కిందన అపవాది ఉంటాడు. అపవాది యొక్క హానికరమైనటువంటి ఆలోచనలు ఏవి కూడా మనల్ని హర్ట్ చేయకుండా దేవునితో మనం మమేకం కావడానికి అది ఎంతగానో దోహదపడుతుంది. ఈ అనుభవాలని భక్తునికి దేవుడు తెలియపరిచినట్టు విషయాలు మనం ధ్యానం చేశాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల, నడిపింపు, సమాధానం, సకల ఆశీర్వాదాలు సదాకాలం మనకు కూడినట్టు ప్రతి బిడ్డలకు సదా తోడే కాపాడి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సమాధానంతో సెలవు పుచ్చుకుందామండి. గాడ్ బ్లెస్ యూ.